పరిచయం చేస్తున్నటువంటి దేవుని దాసులు మరి సామ్యూల్ బాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధారణంగా ఈ యొక్క స్టేజ్ మీదకి డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి ఈ కొడుకుల నిమిత్తమై వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి సియోను ప్రార్థనా మందిరం, మహిమా ప్రార్థనా మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు యోహాను గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మీరు ప్రార్థన ఇంకెవరు ఉన్నారు? యోహాను గారి సంఘం సభ్యులు వారు కూడా చక్కని పాట పాడతారు. ఈ సమయంలో సామ్యూల్ బాబాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిన మనం చేస్తున్నాం. చక్కని దైవశీలులు, మంచి వాక్యాలను కలిగినటువంటి వారు మండలంలో మంచి బాధ్యత కలిగినటువంటి దేవుని యొక్క సేవకులు మన సంఘం కోసం, మన గ్రామం కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు కోడికలు చేరి ప్రభా మరొక పర్యాయం నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. 2 రాత్రులు నీ నామానికి మహిమ తెచ్చుకుని సువార్తను అందించి గ్రామానికి దీవెనకరంగా మీరు మార్చారు నాయన. ఈరోజు కూడా మంచి వర్తమానమును మాకు కావలసినటువంటి వర్తమానమును మీరు మాకు ఇచ్చి దీవెనకరంగా మీరు మార్చండి. ఆ మాటలు మా హృదయాల్లో నెమరు వేసుకుని ప్రభా నేను స్తుతించి మేము సరి చేసుకుని లోబడి నీ చిత్తానుసారంగా మేము లోబడేటువంటి భాగ్యమును మాకు అందరికి అనుగ్రహించి బలపరిచి మేలుతో నింపమని ఈ పరిచయం చేసినటువంటి దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే కాచి కాపాడి భద్రపరిచి నూతన ఆశీర్వాదం ఇచ్చి ప్రభా నానాటికి సంఘమును వర్ధిల్లింపజేసి నీ సన్నిధిలో నిత్యం నేను స్తుతించేటువంటి బిడ్డలకు అందరికి అనుగ్రహించి బలపరచమని ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హృదయపూర్వక వందనాలు. యోహాను గారు కూడా మరి వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గత 2 దినాల నుండి నాయన మా ప్రభువా ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజలను గణపరిచి మీ నామాన్ని మహిమపరచాలని మీ దాసులు భారంగా ఈ కార్యక్రమం జరిగించారు. నేను స్తుతించటం అనేక మందికి ఆశీర్వదకరము, మేలుకరము, దేవునికరము నాయన. అందరు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరి పాటలు పాడారు మా తండ్రి, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ఈ సేవ పరిచర్యలో నానాటికి అభివృద్ధి పరచబడ్డాకు ఎన్నో శ్రమ దినాలు రివార సభార సలార సిటీ కబంధ్ర పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ లోకంలో ఈ నెలంతా కూడా నేను ఆరాధించేటువంటి, ఆనందపరిచేటువంటి గొప్ప రోజులు నాయన. అందరి బట్టి నీ స్తోత్రాలు ప్రభా. మీ దాసులు నాయన మా ప్రభా వారిని మరుగుపరిచి అగ్ని కణాల వలె నీ మాటలు నాయన మాట్లాడటకు నాయన, నీ మాటలు జీవాహారమై ఉన్నాయని వాక్యము చదివిస్తుంది ప్రభువా. నాయన మీ దాసులు మాట్లాడుచుండగా నాయన నీ మాటలు హృదయంలో భద్రపరుచుకొని అనేక మంది నాయన మా ప్రభా ఇదిగో ఈ మైక ద్వారా, అంతరాయం ద్వారా ఎక్కడికైతే వెళుతుందో నాయన అనేక మంది నీ తట్టు తిరగటాకు, నేను ఆశ్రయించడాకు, ప్రతి అపవాది తంత్రాల నుండి విడిపించబడి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వారందరూ నింపబడ్డాకు ఈ కోడికంతటికి ప్రభు జయకరంగా జరిగించి మీ దాసులను ఎత్తిపట్టమని, మీ దాసుల సేవ పరిచర్యలు కూడా అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.